యూరోపియన్ యూనియన్లోని దేశాలకి నాటో దేశాలకి ఈ మధ్య కాలంలో కొన్ని విషయాలు అర్థమయ్యాక వాళ్ళ ఆలోచనలో మార్పు వస్తుంది. చొరబాటుదారులు లేదంటే గనక అక్రమ నివాసితులు ఎవరైతే సహాయం కోసమని చెప్పి దేశానికి వచ్చి బ్రతకడం కోసమని వచ్చి క్రమంగా ఆయా దేశాల యొక్క సంస్కృతికి విరుద్ధంగా తమ సంస్కృతి ఆ దేశంలో ప్రారంభం కావాలని అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ సంస్కృతిని చెడిపేయాలన్నటువంటి ప్రయత్నం ఇప్పుడు బ్రిటన్లో ఏం జరుగుతోంది, ఫ్రాన్స్లో ఏం జరుగుతోంది, షరియా రాజ్యాలు కావాలని కోరుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి దేశాల యొక్క సంస్కృతిని విరుద్ధమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు. లేదంటే ఉద్యమాలు ఏం కథ నడుస్తుందో చూస్తున్నారు. అట్లాంటి సిచ్యుయేషన్లో ఒకవైపు అయితే రెండో పక్కన రష్యా ఉక్రెయిన్ వార్ సిచ్యుయేషన్ కారణంగా అక్కడి నుంచి పారిపోయి వలస వచ్చి పోలాండ్లో దిగుతున్నటువంటి వాళ్ళు బోలెడంతమంది. ఉక్రెయిన్ నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళే ఎక్కువ. భవిష్యత్తులో కూడా బ్రతకడానికి అవకాశాలు కష్టం అన్నట్టు. ఇప్పుడు రష్యా గెలుస్తోంది, ఉక్రెయిన్కి సంబంధించినటువంటి రష్యా ఆక్రమించుకున్న భూభాగాలు ఇక వెనక్కి రావు, అంటే మళ్ళీ ఉక్రెయిన్లోకి రావు అని తెలిసిపోయాక వాళ్ళందరూ ఇక రష్యా ఏలుబడిలో ఉండటం ఇష్టం లేక పారిపోయి పోలాండ్కి వెళ్తున్న వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇప్పుడు అది కాస్త పోలాండ్ నెత్తిన భారం అయ్యే పరిస్థితి వచ్చేటప్పటికి అలాగ వచ్చే అసైలం సీకర్స్ అంటే శరణార్థులుగా వచ్చే వాళ్ళకి ఉండే జీవించే హక్కుని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.